హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవన అలంకరణ ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మన వైజాగ్లో ఫేమస్ అయిన ఇనార్బిట్ మాల్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి మాకు చాలా దగ్గరండి. 15 మినిట్స్ కూడా పట్టదు, 10 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. మద్దిలపాలెం టు అక్కేపాలెం బైక్ అయితే 10 మినిట్స్, బై వాక్బుల్ అయితే కొంచెం దూరం నడలేమనుకోండి. కానీ మాకైతే చాలా దగ్గర ఇనార్బిట్ మాల్ అయితే. సో మా హస్బెండ్ వచ్చేసి పదండి ఇనార్బిట్ మాల్కి వెళ్దామని చెప్పేసి అన్నారు. సో మేమైతే ఇంకా రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నాము. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి 3 or 4 సిగ్నల్స్ అయితే ఉంటాయి. ఈ సిగ్నల్స్ దగ్గర ఎప్పుడు వెయిటింగ్ అయితే చేయాలి. మినిమం 5 మినిట్స్ అయినా పడుతుంది. అప్పుడే గురుద్వార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాం అని చెప్పేసి నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇప్పటి వరకు నేనైతే ఇనార్బిట్ మాల్ పెట్టేసి 1 మంత్ అలా అవుతుంది. 1 మంత్ 2 మంత్స్ అయితే అవుతుంది. సో నాకైతే చాలా ఎంత వేగంగా చూడాలి అని చెప్పేసి ఆతృతగా ఉందన్నమాట. ఫైనల్లీ అయితే ఇనార్బిట్ మాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చాలా రష్ అయితే ఉంది. ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. మా హస్బెండ్ అంటున్నారు, వద్దు వెళ్ళిపోదాం పదా, నెక్స్ట్ టైం రావచ్చు, నెక్స్ట్ సండే రావచ్చు అంటున్నారు. లేదండి ఇంతవరకు వచ్చాం, పదండి వెళ్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. చూసారా, ఇదంతా ఇనార్బిట్ మాల్ అనమాట. బ్యాక్ సైడ్ అయితే మేము వెళ్ళలేదు. అలా సైడ్కి ఎక్కడ పార్కింగ్ లేకపోతే అలా సైడ్ని అయితే పెడుతున్నాం అనమాట. ఎక్కడైతే అసలు ఖాళీ అయితే చిన్నది కూడా కనిపించట్లేదు. ఇక్కడ ఏ బైక్ కూడా పెట్టాలంటే కూడా అవ్వట్లేదు అనమాట. బైక్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. సండే కదా, వైజాగ్ అయితే సండే హాలిడే కాబట్టి వైజాగ్ ప్రజలందరూ, పీపుల్స్ అందరూ ఇనార్బిట్ మాల్లోనే ఉన్నారని అయితే నాకైతే అనిపించింది. సో మేమైతే ఎక్కడ ఖాళీ ఉంటుంది అని చెప్పి చూస్తున్నాం. ఆఖరికి ఇనార్బిట్ మాల్ దాటేసి కూడా వెళ్ళిపోతున్నాం. కానీ అయితే మాకు ఎక్కడ ప్లేస్ అయితే అస్సలు దొరకలేదనమాట. ఫైనల్గా మా ఆయన ఒక దగ్గర అయితే పెట్టేశారు. ఇంకా మా పాప అయితే నిన్న అసలు యాక్చువల్గా నేనైతే అనుకోలేదు వెళ్తామని చెప్పేసి జీవనాకైతే సింపుల్ డ్రెస్ అయితే వేసేసాను. పర్వాలేదు కదా అని చెప్పేసి మామూలుగా బయటికి వెళ్తాం అనుకున్నాం, కానీ ఇలా ఇనార్బిట్ మాల్కి వస్తామంటే కొంచెం బాగా రెడీ అయ్యే వాళ్ళం అనిపించింది. సో అయితే ఇంకా ఇనార్బిట్ మాల్కి అయితే నడుస్తున్నాం అన్నమాట. అస్సలైతే స్పేస్ అయితే లేదనమాట, మొత్తం అంతా రష్. మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ లోపలికి వెళ్ళడానికి చూసారు, ఇక్కడ ట్రీస్ అయితే చాలా బాగున్నాయి. ఇనార్బిట్ మాల్ మాత్రం చాలా మన వైజాగ్ కాదు కానీ మన సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మాల్ ఏది అంటే మన ఇనార్బిట్ మాల్ అయితే చెప్పొచ్చు. మన వైజాగ్ పీపుల్స్ చాలా లక్కీ అనమాట. ఇనార్బిట్ మాల్ మన వైజాగ్లో ఎంత బాగా కట్టినందుకు నాకైతే హ్యాపీ అనిపించింది. ఇంత పెద్ద మాల్ నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఫైనల్గా అయితే లోపలికి అయితే ఇంకా ఎంటర్ అయిపోయామన్నమాట. లోపల చూస్తే చాలా మత్తు అయితే నాకైతే అదొక మిరాకిల్లా అనిపించింది. నాకైతే చాలా బాగా ఇంకా వెళ్ళగానే అయితే మాకైతే ఒక షాపింగ్ మాల్ అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది అనమాట చూడగానే. ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వాచెస్ అయితే ఉన్నదనమాట ఈ మాల్, చిన్న మాల్ అయితే. ఇంకా లోపలికి వెళ్ళగానే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. మన బడ్జెట్ అయితే కాదు. ఇంకా నేను మా ఆయన పద అని చెప్పేసి అంటే ఇంక వెళ్ళిపోతున్నాము. కానీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నా బడ్జెట్ అయితే కాదు, మినిమం 10,000 ఉంది ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ అయితే. నాకు చాలా ఎక్కువ అనిపించింది. సో మేమైతే అక్కడి నుంచి అయితే ఇంకా వచ్చేసాము. ఇంకా లిఫ్ట్ అయితే వెళ్తున్నాం. ఇంత పెద్ద లిఫ్ట్ అయితే నేను ఇదైతే చూడడం ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్సలేటర్ అయితే ఎక్కలేదనమాట. లిఫ్ట్ కోసం చూసాం కానీ ఇంకా లేదు. ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అయితే ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదనమాట. ఇంకా పైనుంచి అయితే చూస్తున్నాము, వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అది మొత్తం 4 ఫ్లోర్స్ అంట. ఎటు నుంచి ఎటు వెళ్ళినా నాకైతే ఒకలాగే అనిపించింది అనమాట. సేమ్ కిందన పైన ఒకలాగే ఉన్నాయి. లోపలైతే లెన్స్ కార్ట్ అండ్ ఫుడ్ కోర్ట్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ అండ్ ఫోన్ ఐటమ్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా నాకు ఇక్కడ వచ్చేసి నాకు ఒక పెద్ద ట్రీ కూడా ఉందన్నమాట. ట్రీ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు వీడియో క్లిప్చర్ అయితే బ్యాక్ ఉందో ఫ్రంట్ ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. అనుకో ట్రీ వీడియో అయితే వచ్చేసింది. ట్రీ అక్కడ ఉందన్నమాట. ట్రీ క్యాప్చర్ అయితే నైట్ టైం కదా మేము వెళ్ళాము, సరిగ్గా క్యాప్చర్ అయితే అవ్వలేనట్టుంది. ఇంకా
ఇంకా వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్దాంలే ఇంకా ఇప్పుడే కదా వచ్చాము, ఇంకా అప్పుడే ఎందుకు అని చెప్పేసి మా హస్బెండ్ అంటే ఇంకా స్టాప్ అయిపోయాము. ఇంక ఇక్కడ ఏదో గేమ్ కూడా ఉందన్నమాట. ఏదో గేమ్ ప్లే ఆడుతున్నారు వాళ్ళు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత పెద్ద మాల్ అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇంత పెద్ద షాపింగ్ మాల్, ఇంకా క్లాత్స్ షాప్, ఇంకా అన్నీ ఉన్నాయి. నాకు మన పిల్లల్ని తీసుకొని టైంపాస్ చేయాలంటే ఇంకా మన ఇనార్బిట్ మాల్కి అయితే వచ్చేయచ్చు. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోయిన వారు ఉంటే ఈ వీడియోలో అయితే తప్పకుండా చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాగుంది. ఇంకా వీడియో బట్టి కాకుండా రియల్గా వెళ్ళి చూస్తే మీకు ఇంకా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మన వైజాగ్లో ఇంత బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ పెడతారని అయితే నేను అస్సలు అనుకోలేదు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట చూడగానే. ఫస్ట్ టైం అయితే వెళ్ళాం కదా, సో హ్యాపీగా అనిపించింది. ఇంకా లోపల మ్యాక్స్ ఉంది, ట్రెండ్స్ ఉంది, ఇంకా కొన్ని షాపింగ్ మాల్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట. అవి ఇంకా వాళ్ళు పిజ్జా హట్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ఐస్ క్రీమ్ షాప్స్ ఇంకా అన్నీ ఉన్నాయి కానీ అవి ఇంకా ఓపెన్ అయితే కాలేదు. ఇంకా ఫుడ్ కోర్ట్ అండ్ గేమింగ్ జోన్ అయితే ఉంది. అదైతే చాలా బాగుందన్నమాట. గేమింగ్ జోన్ చూస్తే మీరు ఇంకా వదలరు మన పిల్లల్ని తీసుకొని వెళ్తే. అది నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో అయితే పెడతాను. అండ్ ఫస్ట్ మీ అందరి కోసం ఈ వీడియో తీసినందుకు ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా మంచి వీడియోస్తో అయితే ఇంకా మేము ముందు ఉంటాను. అండ్ ఈ వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఏ వీడియోస్ కావాలి అంటే కూడా మనమైతే మీకు వీడియో అయితే తీస్తాను. అండ్ మా పాప చూసారా ఇక్కడ అంటే ఇంకా అప్పుడే మిర్రర్స్ అయితే అంటించారంట. సో మనం జాగ్రత్తగా ఉండమని వాళ్ళ డాడీకి చెప్పేశాను. అండ్ నా ఛానల్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.